ఒకవైపున జనసేనలో పనిచేసి, ఆ పైన పర్యావరణవేత్తగానే మిగిలిపోతానన్నటువంటి బొలిశెట్టి, అప్పుడప్పుడు రాజకీయమైనటువంటి కామెంట్లు, స్టేట్మెంట్లు గూడా ఇచ్చుకొస్తున్నారు. అందులో కీలకమైనటువంటిది ఏదైతే ఇప్పుడు కూటమి ఐక్యతకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు అంటూ నిన్న ఈ బాలినేని ఈ ఇద్దరి వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. కూటమి ధర్మం అంటే హెచ్చరికలు గాదు, కార్యకర్తలకు న్యాయం చేయడం. ఈరోజు పత్రికలో వచ్చిన వార్త నేపథ్యంలో ఒక శ్రేయోభిలాషిగా క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాన్ని బయటపెట్టి వాటిని సరిదిద్దాలని కోరుకుంటున్నాను అన్నటువంటి పాయింట్‌ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు. ఆహ్, ఇందులో డీటెయిల్డ్‌గా చూస్తే ఈరోజు పత్రికలో వచ్చిన వార్త నేపథ్యంలో ఒక శ్రేయోభిలాషిగా క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాన్ని బయటపెట్టి వాటిని సరిదిద్దుకోవాలని చెప్పడం తప్ప ఇప్పుడు కూటమి పార్టీలకు నేను చేయగలిగిందేమీ లేదు. నేను జనసేన పార్టీ నుంచి ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చిన వ్యక్తిగా ఈ మాటలు చెప్తున్నాను. ఇందులో నాకు ఎట్లాంటి పదవి, వ్యక్తిగత ప్రయోజనం లేదా రాజకీయ ఆకాంక్ష లేదు. నేను గతంలో శ్రమించి పనిచేసిన కూటమి భవిష్యత్తు బలంగా ఉండాలన్నదే నా ఉద్దేశం. కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో విజయం సాధించడం మాత్రమే సరిపోదు. ఆ విజయం వెనక రక్తం, చెమట చిందించిన వేలాది మంది కార్యకర్తల త్యాగాలకు తగిన గుర్తింపు, గౌరవం, న్యాయం దక్కినప్పుడే ఏ రాజకీయ కూటమైనా సుస్థిరంగా ఉంటుంది. నియోజకవర్గాల వారీగా నామినేటెడ్ పదవుల కేటాయింపు మీద శ్వేతపత్రం విడుదల చేయాలి. అది కేవలం లెక్కలు చెప్పడం కోసం కాదు, కార్యకర్తల్లో ఏర్పడిన అనుమానాలను తొలగించి కోల్పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించే పారదర్శకమైన చర్యగా అది నిలుస్తుంది. వివాదాలు తలెత్తిన ప్రతిసారి నాయకులకు అధిష్టానం హెచ్చరికలు జారీ చేయడం తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం కాదు. అధికార పదవుల పంపిణీలో న్యాయం, పారదర్శకత, సమతుల్యత ఉండటమే అసలు పరిష్కారం. కూటమి ధర్మం అంటే ఐక్యత పేరుతో ప్రశ్నించే గొంతులను అణచివేయడం కాదు. ఎన్నికల సమయంలో కూటమి కోసం పోరాడిన క్షేత్రస్థాయి కార్యకర్తకు కూడా తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కల్పించడమే నిజమైన కూటమి ధర్మం. అలాగే ప్రస్తుత ప్రతిపక్షం బలహీనంగా ఉందన్న ధీమాతో స్వపక్ష నేతల తప్పులని, అక్రమాలని లేదా అన్యాయాలు ఉపేక్షిస్తే ప్రజలు ప్రత్యామ్నాయాల వైపు చూడటం ప్రజాస్వామ్యంలో సహజం. రాజకీయ శూన్యత ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు. ప్రజల్లో అసంతృప్తి పెరిగిన ప్రతిసారి కొత్త ప్రత్యామ్నాయాలు పుట్టుకొచ్చిన చరిత్ర మనకుంది. అందువల్ల ఇతరుల తప్పుల్ని ఎత్తి చూపడం కంటే ముందుగా కూటమి పార్టీలు స్వీయ సమీక్ష చేసుకోవాలి. కార్యకర్తలకు న్యాయం చేయాలి. కూటమి భాగస్వాముల మధ్య గౌరవం, సమతుల్యత, పారదర్శకత ఉండాలి. ఇక ఒంగోలు విషయానికి వస్తే అన్ని నియోజకవర్గాల మాదిరిగానే ఒంగోలు నియోజకవర్గంలో కూడా జనసేనకు అన్యాయం జరిగిందనే భావన క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. ఆ విషయాన్ని బహిరంగంగా ప్రస్తావించినందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిపై కార్యకర్తల గౌరవం పెరిగిందన్నది వాస్తవం. దానిని విస్మరించలేదు. ఈ విషయాన్ని ప్రశ్నించిన వాళ్ళని కూటమి ఐక్యతకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు అని హెచ్చరించడం కంటే సమస్యకు మూల కారణాన్ని పరిశీలించడం మంచిది. కనీసం ఒంగోలు నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల కేటాయింపు మీద పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయండి. ఎవరికి ఎన్ని పదవులు వచ్చాయి, ఏ పార్టీకి ఎన్ని వచ్చాయి, ఏ ప్రాతిపదికన కేటాయించారు, కార్యకర్తలకు ఇచ్చిన హామీలో ఎంతవరకు అమలు చేశారు. ఈ ప్రశ్నలకు పారదర్శకంగా సమాధానం ఇస్తే వివాదాలు సమసిపోతాయి, అపోహలు తొలగుతాయి, కార్యకర్తల్లో నమ్మకం పెరుగుతుంది, కూటమిలో ఐక్యత వస్తుంది. కూటమిని కాపాడేది హెచ్చరికలు కాదు, న్యాయం. కూటమిని బలపరిచేది ప్రచారం కాదు, పారదర్శకత. కూటమిని నిలబెట్టేది పదవులు కాదు, కార్యకర్తల నమ్మకం. కూటమి నాయకత్వం ఈ విషయాన్ని విమర్శగా కాకుండా ఒక శ్రేయోభిలాషిగా చేస్తున్న నిర్మాణాత్మక సూచనగా పరిగణించి స్వయం సమీక్ష చేసుకుంటుందని ఆశిస్తున్నాను. కూటమి గెలుపు ఒకసారి వచ్చిన ఎన్నికల ఫలితం కావచ్చు, కానీ కార్యకర్తల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే కూటమి భవిష్యత్తు అని ప్రస్తావించారు.